హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ మోహన్. రష్యా మాస్కో సిటీలో ఉన్నాను నేను. మనం ఇక్కడ ట్రావెల్ ఎలా ఉందో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ట్రావెల్ చేస్తారంటే బస్ ఆ ట్రామ్. ట్రామ్ అంటే ఇది ట్రామ్. లోపలికి పంచమిషన్ నా ట్రామ్ కార్డ్ దీంతో పనిచేసామంటే పనిచేసాను ఇది దగ్గర -6 ఎంత ఉంది. -6. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. అటు నార్మల్గా ఒక హాలిడేసే, సో చిన్న పార్సల్ వస్తుంది. దానికోసం ఆఫీస్కి వస్తుంది అంటే దానికోసం వెళ్తున్నాను ఆఫీస్కి. నార్మల్గా పంచ్ కార్డ్స్ ఉన్నాయి కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇవే వాడతారు. బ్యాంక్ కార్డ్తో కూడా పంచ్ చేయొచ్చు, కానీ కంపేర్ టు బ్యాంక్ కార్డ్ దీంతో తక్కువ డబ్బులు పంచ్ అవుతాయి అన్నమాట. దీంతో మనం ట్రామ్లోని బస్సులోని మెట్రోకి మాత్రం నేను మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బస్సులో ట్రావెల్ చేస్తాను కాబట్టి, బస్సుకు ట్రామ్లో ట్రావెల్ చేస్తాను కాబట్టి దానికి మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. మంత్కి 2000 అయింది. కానీ చాలామంది మెట్రోలో ట్రావెల్ చేస్తారు, వాళ్ళు మాత్రం సెపరేట్గా రీఛార్జ్ చేసుకోవాలి. దీనిలోకి ట్రిప్కి వచ్చి 67 రూపీస్ ఎంత పడుతుంది అనమాట మెట్రోకి అయితే. బస్కి అయితే ట్రామ్కి మాత్రం ఫ్రీ, అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు. అంటే రోజుకి ఎన్నిసార్లు ఎక్కొచ్చు, రోజుకి ఎన్నిసార్లు దిగొచ్చు అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ఖచ్చితంగా కార్డు పనిచేయాలి. ఎందుకంటే మీరు పని చేయకుండా ట్రావెల్ చేశారనుకో చెకింగ్ జరుగుద్ది. చెక్ చేసినప్పుడు మీరు ఫైన్ వేస్తారు. ఫైన్ ఎలా ఉన్నా కట్టేచ్చు, కానీ ప్రాబ్లం కాదు. కానీ 3 సార్లు కానీ దొరికారనుకోండి మనకి పాస్పోర్ట్ మీద బ్లాక్ మార్క్ పడుతుంది. అప్పుడు వీసా వేసేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ చాలా హెడేక్ అయిపోద్ది అంట. సో మీరు రిసీవ్ తీసుకోవడం మానేసి ఎవరు ఉంటే తెలుగు వాళ్ళు, రష్యాలో 90% కాదు 100% మీరు కార్డు పనిచేసే ట్రావెల్ చేయండి. నాకు మంత్లీ 2000 పట్టింది సబ్స్క్రిప్షన్. సో మనకి ఫైన్ దగ్గర 5,000 to 10,000 వేస్తారు. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు? సో 2000 పెట్టి కార్డు తీసుకోండి. మంత్లీ ఏ బస్సు కానీ ట్రామ్ కానీ దొరికింది దాంట్లో దొరికిన ట్రావెల్ చేయొచ్చు. ఇంకా అన్లిమిటెడ్ కదా, ఎక్కొచ్చి దిగొచ్చి నడాల్సిన పని ఉండదు. ఓకేనా?